ఈ రోజున జగన్ రాయి పడింది, జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతూ ఉన్నారు. 15 ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే 15 ఏళ్ల అమర్నాథ్ నిర్దాక్షిణ్యమైన పసిబిడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవలా. 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవలా. గాయం అయ్యిందంట. గాయం పొద్దున్న చూస్తా ఉన్నా. నిన్న వైఎస్ జగన్కి రాళ్ళు ఇసిరారంటే ఎవరో. అదేంటి చిత్రమో పాపం. ఎప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్గా ఎలక్షన్ల ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడము. అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో 2019కి కోడి కత్తితో గాయం చేశారంట అక్కడ. సరే, మనందరం ఏం చేసాం? జనం కూడా ఏంటి కదా, మన తిలక్ గారు చెప్పినట్టుగా, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చెప్పినట్టుగా, కొడవగంటి మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా, మనందరం మధ్యతరగతి మనుషులు. మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నోడు, డబ్బున్నోడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం. పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ ఎవరిని కత్తితో పొడిచినా పాపం ఆయన ఏ పరిస్థితుల్లో పొడిచారో పాపం చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారో తెలియదండి మాకు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం. ఇది సగటు మధ్య తరగతి మనం చేసే తప్పు. ఇది మన హక్కులు మనం తెలుసుకోవట్లేదు. జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా? మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు? మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు? అప్పుడు ఏమైపోయినాయి? అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు. ఏమో ఎవడు చేశాడో. నా సంతాపం నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్, జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న. ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టప్పులు కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట. ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో, లేదు నిజంగా పోని ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. సరే, నిజంగా మీ మీద రాయిసినోండి మీరు పట్టుకోండి. ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు. జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత. కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. ఈ నాటకాలు భరించలేకపోతున్నాం. నేను వచ్చేటప్పుడు నా మీద బోల్డెన్ రాళ్ళు పడతా ఉంటాయి. మనకి పిఆర్పి టైంలో నేను ఖమ్మం వెళ్తూ ఉంటే నా మీద రాళ్ల వర్షం. మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి, నాకు ఈపుల మీద రాళ్ళు పడ్డాయి. ఆ రోజున చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు. మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. మరి దెబ్బలు తిని మేము వచ్చాం. నా స్టేజ్లు కూల్చేశారు. కాదు, నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా, ముఖ్యమంత్రిని కాదు కదా. మన కథలు ఎవరికి తెలియవు. జగన్ గారికి ఇంత రాగానే అయ్యయ్యో ఎంత బాధ జరిగిపోయింది. అయ్యయ్యో పాపం. అమర్నాథ్ని తిరుగు తోటలో కాల్ చేస్తే పాపం లేదు. అది వైసీపీ వాళ్ళకి పట్టదు. రేపల్లెలో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు మనకి మానాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి. అలా అనుకోలేదండి. దొంగలని దుర్మార్గుల్ని వెనకేసుకొచ్చే వస్తే మనుషులు. జగన్ గారిది ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారయ్యా? పోలీస్ అధికారులు ఏమయ్యారు? డీజీపీ గారు ఏమైపోయారు? ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు మీరంతా? ఒక అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సంతోషిస్తాడు? మనకి నిజంగా సాహసిస్తాడా? నిజంగా ఇంత యంత్రాంగం ఉండి పట్టుకోవడానికి మీకు ఎంతసేపు పట్టుకోవడానికి? రేపొద్దున ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు, వీళ్ళు మీ వాడే చేశాడేమో.
2019లో మీ కూర్చోబెట్టి కోడి కత్తి కోసం జగన్ గారు సీఎం అవ్వాలని డ్రామా ఆడటానికి నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు. ఈరోజు అలాగే చేశారేమో కనుక్కోండి. కానీ నేను మీకు చెప్తున్నాను, ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు. దయచేసి పడకండి. నిర్ద్వందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి. అరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు, సొంత చెల్లెళ్ళు. అరే మా నాన్నగారిని చంపేశారు, మా చిన్నాయిని చంపేశాడంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి 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 చంపితే అందరూ గుండి పొడిచి పడిపోయాడండి. గుండి పొడిచి పడిపోయాడు. వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం? ఈరోజు ఆయన వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్. ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి, వైరాలజిస్టు. కరోనా లాంటి వైరస్ని ఆవిడ దాని మీద నిజంగా వైద్యం చేయగలిగే వ్యక్తి. ఆవిడ కూర్చొని నా తండ్రిని చంపేశారు, నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరు వాళ్ళని. ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు ముడుచు కూర్చున్నాం. మనందరం, మనకు పౌరుషం చచ్చిపోయింది, మనందరికి చచ్చిపోయింది. ఎందుకు నేను వ్యతిరేక ఓటును చీలొద్దు 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 ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసేవాడు అక్కడ కూర్చొని మనందరినీ పొడుస్తా చంపుతా దోపిడీ చేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం? ఎంతకాలం? సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతుంది. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మనదే. మనకు పౌరుషం చచ్చిపోయింది. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పుళ్లకు మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. మీకు సేవ చేయాలన్న నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా నుదుటి మీద వారు చేసిన గాయం, నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బ్రతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాను. గాయపరచడం,
మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే, మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు గారి 30 ఏళ్ల ఫిలాసఫీ ఒకసారి చూడండి. 30 సంవత్సరాల చంద్రబాబు ఫిలాసఫీ ఒకసారి గమనించండి. పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని, పేద ప్రజలకు ఏ మంచి చేయొద్దు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ. ఇలా ఎంతమందికి చంద్రబాబు ఇవ్వద్దు అని చంద్రబాబు వాదించాడో గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి వాడో అందరికీ కూడా అర్థమవుతుంది. ఆయన నైజం. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అన్నది ఎవరక్క మీరే చెప్పండి. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకోవాలి అని ఇవ్వద్దు అని ఎవరు చెప్పారు? ఈ బాబే. కిలో 2 రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని ఎన్టీఆర్ను దింపేసి 5 రూపాయల 25కు పెంచేసింది ఎవరక్క? ఎవరన్నా? అది ఈ బాబే. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నది ఎవరంటే ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది, ప్రభుత్వ బడులను పాడు పెట్టినది ఎవరక్క? ఎవరన్నా? అది కూడా ఈ బాబే. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని ఏకంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అని కోర్టులకు వెళ్లి కేసులు వేసింది ఎవరక్క? ఎవరన్నా? ఎవరు తమ్ముడు? అది కూడా ఈ బాబే. తాను ముఖ్యమంత్రిగా ఉంటూ తానే అవహేళన చేస్తే ఎస్సీలు, బీసీలు తానే తొలనాడితే వారిని గ్రామాల్లో వారి పరిస్థితి ఏమిటి అని కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆ ఎస్సీలను, ఆ బీసీలను అవహేళన చేసిన వ్యక్తి ఎవరక్క? ఎవరు చెల్లెమ్మా? ఎవరన్నా? ఎవరు తమ్ముడు? అది కూడా ఈ బాబే. విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు అన్నది ఎవరు? ప్రత్యేక హోదా ఏమైనా సంజీవిని అన్నది ఎవరక్క? ఎవరన్నా? అది ఆ హోదాను తాకట్టు పెట్టింది ఎవరు అనంటే అది కూడా ఈ బాబే. చివరకు అన్నీ ఓడిపోయిన ఈ చంద్రబాబుకు, అన్నీ ఓడిపోయిన ఈ చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోయి అతలాకృతమైన తన బ్రతుకును తాను ఉన్నప్పుడు అన్నీ ఓడిన ఈ చంద్రబాబును పార్టీలోకి చేరదీస్తే
ఆ కూతుర్నిచ్చిన మామనే కుర్చీ కోసం ఆయన్నే వెన్నుపోటు పొడిచి ఆయన మీదే చెప్పులు వేయించి ఆయన మీదే రాళ్ళు కూడా వేయించి ఆయన చావుకు కారణమైంది ఎవరు? ఎవరక్క? ఎవరు చెల్లెమ్మ? ఎవరన్నా? ఎవరు తమ్ముడు? అది కూడా ఈ బాబే. మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ రామారావు గారి ఫోటో బయటికి తీస్తాడు, మళ్ళీ ఆ ఫోటోకు దండలు వేస్తాడు. ఇంత నిజమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరు? ఎవరక్క? ఎవరు చెల్లెమ్మ? ఎవరన్నా? అది ఈ బాబే.